ప్రొఫెసర్ మధుమూర్తి గారికి, డాక్టర్ రత్తయ్య గారికి, శ్రీ కృష్ణదేవరాయలు గారికి, శ్రీ ఎంవి రావు గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజు ఇక్కడ పట్టా పుచ్చుకోబోతున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు. డాక్టర్ ఎస్పి శైలజ అనగానే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకోవాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి, అంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు డాక్టర్ ఎస్పి శైలజ అని రాసుకుంటుండేదాన్ని. ఏదో పెద్ద చదువుకోవాలి, లేదంటే ఒక మంచి అథ్లెట్ అట్లా రావాలి, దాంట్లో రావాలి అనేది ఉండేది. పాట మీద అంత శ్రద్ధగా ఉండేది కాదు. కానీ మా అమ్మగారు నువ్వు పాడాలి, నీకు మంచి గొంతుకుంది, ఇంట్లో అందరూ పాడతారు, కానీ నాన్నగారు ఒప్పుకునేవారు కాదు ఆడపిల్లలు బయటకు వెళ్ళి పాడటానికి. బట్ మా అమ్మగారు మటుకు నన్ను బాగా వెళ్ళి నువ్వు పాడాలి అని ప్రతి కాంపిటీషన్కి, ప్రతి కచేరీకి, అన్ని చోట్లకి పంపించి ఇవాళ నాకు డాక్టరేట్ ఇప్పించింది. ముందు ఆవిడకి నా నమస్కారాలు. అర్హత అనే దాని గురించి ఆలోచిస్తే అది నాకెంతుందో తెలియదు, కానీ అదృష్టం నాకు చాలా బాగా ఉంది. నా తల్లిదండ్రుల దీవెనలు, నా గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాళ్ళు వెళ్ళినట్టు కనిపించట్లేదు. అంటే దురదృష్టం ఏ రకంగా ఉంటుందో చూడండి. వాళ్ళకు రాక్ మీద చాలా సేఫెస్ట్ ప్లేస్ లోనే నిలబడ్డట్టుగా కనిపిస్తుంది. కానీ అందుకే అంటారు సముద్రంతో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు, సముద్రంతో కనీసం సరదాలు కూడా చేయకూడదు అని అంటారు. వాళ్ళు చాలా సేఫెస్ట్ ప్లేస్ లో రాక్ మీద నిలబడ్డారు. చాలా దూరంలో సముద్రం కింద అక్కడ అలలు వస్తున్నాయి. పురస్కారాన్ని అందుకొని ఇక్కడ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. పెద్దలు ఎంతెంత గొప్పగా మాట్లాడారు. అందులో ఒక్క చిన్న విషయం కూడా నేను మాట్లాడలేను నిజంగా చెప్పాలంటే. కానీ ఎన్ని విషయాలు నేర్చుకున్నానంటే ఇవాళ అక్కడ కూర్చుని, నిజంగా నేర్చుకున్న తర్వాత నాకు డాక్టరేట్ వచ్చిందేమో అనిపించింది. ఇవాళ అంత బాగా అన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను చాలా చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఇందాక పిల్లలు నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఇద్దరు అమ్మాయిలు అన్నమాట. వాళ్ళలో ఒక అమ్మాయి అడిగింది నన్ను, మా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు అని. స్టూడెంట్స్కి నేను అక్కడ ఏం చెప్పనమ్మా, నేను స్టేజ్ మీద చెప్తాను అని చెప్పాను. అందరికీ తెలుగు అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందా తెలుగు? ఓకే. ఏ పనైనా సరే ఇష్టంతో చేయండి. అది మనస్ఫూర్తిగా చేశారంటే మీకు యూనివర్స్ అది విని ఇష్టంతో చేయాలి. కానీ ఏదో మొత్తం పెట్టుకున్నట్టు నేను చేసేస్తాను, నాకు ఈ డిగ్రీ వచ్చేస్తుంది, దీంతో పైకి వెళ్తాను, అలా చేయకండి. దాంట్లో కూడా ఒక విషయం ఉంటుంది. ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచిస్తే మనం నేర్చుకోవాల్సింది వస్తుంది. ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చుని ఇన్ని వింటున్నామంటే ఇందులో ఒక గొప్ప విషయం ఉంటుంది, అది నేర్చుకోవాలి. ఎన్ని విషయాలు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఇవాళ తెలుసుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులందరూ చెప్పారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. నాకు తెలిసి చిన్నప్పుడు అశోకుడు పాట తిరుపక్కల చెట్లు నాటించాను. నిజమే, మేము అవే చదువుకున్నాం, కరెక్ట్. 90లోకి వచ్చేటప్పటికి చెట్లు నాటించడం ఏంటంటే మొక్కలు కదా నాటిస్తారు, చెట్లు నాటించరు, మొక్కలే నాటుతారు అనేవారు పిల్లలు చెప్తే ఏదన్నా. కానీ ఇవాళ చెట్లే never, and I mean never, introduce yourself by saying your name. చెట్లనే తీసుకొచ్చి నాటుతున్నారు. భారత్ ఏది కూడా ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వక ప్రధాన పారిశ్రామిక లేదు. మనం దాని మీద దృష్టి పెట్టాలి, ప్రేమను పెట్టాలి, మనస్ఫూర్తిగా దాన్ని దేశ యువతకు కూడా ఒక గొప్ప ప్రయోజనం చదువైనా సరే, ఎంప్లాయ్మెంట్ లేదా సంస్కారమైనా సరే, इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया. కానీ మీరు चंद्रबाबू जी के नेतृत्व में ఈ దేశానికి వెన్నెముక आंध्र प्रदेश ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूँ. बहुत बहुत धन्यवाद. మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన అవసరం ఆన్లైన్ క్లాస్ అయినా కావచ్చు, ఆన్లైన్ టీచర్స్ అన్నా కావచ్చు. మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 ఎంతో రుణపడి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. साथियों,
దాని వెనక आज का ये అందరూ आयोजन చెప్పినట్టు మీ కృషి, మీ ఇంట్లో వాళ్ళ కృషి ఉన్నా కూడా नया మీకు చెప్పాలి, इतिहास మిమ్మల్ని పైకి లాగాలి, మిమ్మల్ని नए పైకి रिकॉर्ड తీసుకురావాలి అనే ఒక इसे గొప్ప रचने का ఆలోచన भी है।